ఫోన్ ఇక్కడ పెడదాం. జాగ్రత్తగా చూసుకోవాలి. నాగభూషణ్ గారు ఏ ఊరు? అవునా, ఎలాగ పోయింది? ఐడియా ఉంది, ఎలాగ పోయింది? నెక్స్ట్ టైము మీరే చూసుకోవాలి. మా నాయనేమో అనుకున్నా కాస్త నెక్స్ట్ టైం జాగ్రత్తగా చూసుకున్నాను. లాస్ట్ ఏ హాస్పిటల్? ఇక్కడనా? గోరంట్ వల్ల ఏ మొబైల్ ఎక్కడ పెట్టారు? ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్తూ పిల్లలు ఇద్దరు బెంచ్ పైన కూర్చొని ఉంటే పెట్టాను సార్. బెంచ్ పైన పెట్టారు? అంత ధైర్యం అంటే పిల్లలు ఇద్దరు ఉన్నారు సార్, పాపను బాబు ఇద్దరు. వెళ్ళి నేను ఇంజక్షన్ చేయించుకోలేదు, పిల్లలని ఏమార్చి తీసుకునేసి వెళ్తున్నాను. ఓకే, మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి. కె రమేష్ గారు, కృష్ణా నాయక్. సో మన ఐటీ కోర్ టీమ్ అంటే ఫస్ట్ మొబైల్ ఎక్కడ ఉందని కనిపెట్టాలి. దానికి ఆ ఐటీ కోర్ టీం వాళ్ళు సపోర్ట్ చేశారు. అది ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి మేము తీసుకొని రావాలి, రండి ఉంది, దానికి సపోర్ట్ చేశారు. సో దాదాపు ఈ 1.5 months లో 45 days లో మాత్రమే 121 మొబైల్స్ మేము రికవరీ చేశాము. సో నా టీంకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జిల్లాలో జనవరి నుంచి కూడా ఈ మొబైల్ మిస్ అవుతున్న వాళ్ళు సంబంధించినది ఒక ఆపరేషన్ కింద చేస్తున్నాం. అంటే ప్రయారిటీ ఇచ్చేసి చేస్తున్నాం. జనవరి నుంచి ఏప్రిల్లో అది మనకు కొత్తగా అనిపించింది కాబట్టి అప్పుడు ఒక 140 మొబైల్స్ 135 మొబైల్స్ వరకు అప్పుడు రికమెండ్ చేసి ఇచ్చాము. మళ్ళీ వితిన్ 2 months లో మళ్ళీ ఒక 121 మొబైల్స్ వరకు మనము ఇప్పుడు రికవరీ చేస్తాము. ఇప్పుడు టోటలీ లాస్ట్ 5 months లో దాదాపు 270 మొబైల్ మనం రికవరీ చేసాము. కానీ రికవరీ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, మీరు అనుకున్నట్టు అంత ఈజీ కాదు. లాస్ట్ టైం ప్రజలు వచ్చినప్పుడు కూడా ప్రజలతో పాటు అది కన్వే చేయడం జరిగింది. ఇప్పుడు మీ దగ్గర ఒక మొబైల్ పోయిందని అనుకోండి, తీసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ఏం చేస్తారు? స్విచ్ ఆఫ్ చేసేస్తారు మొబైల్. అది ఎవరు తీసుకున్నారు, ఎవరి దగ్గర ఉంది, ఎవరికి తెలియదు. తర్వాత ఈ వ్యక్తి మొబైల్ని అమ్ముతారు. అమ్మిన తర్వాత